హే ప్రైజ్ లార్డ్. నేను మీ నితిన్ జాషువా పాల్. చిన్న అంశాన్ని పంచుకుందామని చెప్పి మీ ముందు ఆశపడుచున్నాను. అయితే దావీదు రాసిన కీర్తన 19:14లో ఇలా రాయబడింది. నా నోటి మాటలను నా హృదయం యొక్క ధ్యానమును నీ సన్నిధి యందు అంగీకరింపబడును గాక. మనం ఏమి మాట్లాడతామో అది మన జీవితంలో జరుగుతుంది. మార్కులో ఏమని రాయబడిందంటే, నీవు ఈ పర్వతంను చూసి తొలగిపోయి సముద్రంలో పడవెలనని చెప్పినడలా నువ్వు చెప్పినది జరుగునని నీ హృదయమందు సందేహింపక నమ్మిన ఎడల అది నీకు జరుగును. విశ్వాసంతో మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. దావీదు తన కీర్తనలతో ఎల్లప్పుడూ దేవుని వాగ్దానాలను నమ్మి ఆయన ఇలా ప్రార్థించారు. యెహోవా నా నోటికి కాపుకాయము, నా పెదవులకు నా తలంపులకు కాపుకాయము. ఎందుకంటే ఆయనకి తెలుసు మాటలు మన జీవితాన్ని మార్చగలవని. మనం సానుకూలంగా దేవుని వాక్యాన్ని నమ్మితే మనం మాట్లాడే మాటలు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాయి. అవును కదా. చాలామంది అనేకమైన వ్యర్థమైన మాటలు, అవసరం లేని అక్కర్లేని మాటలు ఒక రోజులో ఎన్నో మాట్లాడుతూ ఉంటారండి. నేను కూడా ఒకప్పుడు అలానే మాట్లాడేవాడిని. కానీ ఈరోజు నా దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన చిత్తాన్ని అనుసరిస్తూ నడుస్తున్నప్పుడు అవన్నీ కూడా నాలో పనిచేయడం లేదండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉండేందుకు ఆయన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. మనం ఏం మాట్లాడతామో అది మన హృదయంలోని విశ్వాసాన్ని చూపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1లో ఇలా ఉంది. విశ్వాసము అనగా మనము ఆశించుతున్న వాటిని గురించి నిశ్చయత, మనము కానిలేని వాటిని గురించి రుజువు. మీరు దేవుని వాగ్దానాలను నమ్మి ఆ వాగ్దానాలను మీ నోటితో ప్రకటిస్తే ఆ మాటలు జీవితంలో కనిపిస్తాయి. ఉదాహరణకు ఆరోగ్యం కోసం, ఆశీర్వాదం కోసం, విజయం కోసం విశ్వాసంతో మాట్లాడండి. దావీదు తన కష్ట సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించారు. ఆయన వాగ్దానాలను ప్రకటించారు. ఆయన ఇలా అన్నారు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, ఆయన స్తుతి నిత్యము నా నోట నుండును. మీరు కూడా కష్టాల్లో ఉన్న విశ్వాసంతో మాట్లాడండి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను కాపాడుతాడు. ఆయన మాటలు మన హృదయాన్ని బలపరుస్తాయి. మరణమును జీవమును నాలుక యొక్క ఆధీనములో ఉన్నవి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. మనం ఏది పలికితే అది 100% నెరవేరుతుందండి. దేవుని వాక్యాన్ని, ఆయన వాగ్దానాలను మీ నోటితో ప్రకటించండి. ఈరోజు దావీదులా దేవుని వాగ్దానాలను నమ్మండి. మీ నోటితో విశ్వాసాన్ని ప్రకటించండి. దేవుని శక్తిని మీ మాటలతో విడుదల చేయండి. నమ్మండి, మాట్లాడండి, దేవుని అద్భుతాలను చూడండి. ఆమేన్.